హలో ఎవ్రీవన్, ఇవాళ నేను బైంగన్ భర్తా చేశాను. దీన్ని మ్యాష్డ్ ఎగ్ ప్లాంట్ అని కూడా అంటారు. మంచి స్మోకీ ఫ్లేవర్తో చపాతీస్ ఆర్ జొన్న రొట్టెలు, నాన్స్ ఎందులోకైనా కూడా బాగుంటుంది. మీరు కూడా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ చూడండి. ఒక 4 ఎగ్ ప్లాంట్స్ తీసుకొని మంచిగా తడి లేకుండా వాటిని డ్రై చేసుకోవాలి. తరువాత వాటికి మంచిగా స్లిట్స్ పెట్టుకోవాలి. ఆ స్లిట్స్లో పీల్ చేసిన గార్లిక్ని పెట్టాలి. మీకు కావాలంటే గార్లిక్తో పాటు చిల్లీ కూడా పెట్టుకోవచ్చు. అలా అన్ని ఎగ్ ప్లాంట్స్లోనూ మంచిగా గార్లిక్ కావాలంటే చిల్లీ పెట్టుకున్నాక వాటికి ఆయిల్ రాసి మసాజ్ చేయాలి. ఆయిల్ ఆ స్లిట్స్లోకి కూడా వెళ్ళేలాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఇందులోకి మస్టర్డ్ ఆయిల్ వాడితే బాగుంటుంది. ఈ రెసిపీ నాకు మహారాష్ట్ర ఫ్రెండ్ అయిన ఒక అతను నేర్పించాడు. తను చాలా బాగా చేసేవాడు అండ్ ఒక 20 మెంబర్స్కి కూడా ఓపిక్గా చేసేవాడు. ఇప్పుడు అలా మసాజ్ చేసిన బైంగన్ని గ్రిల్ చేసుకుందాం. నాకు మొత్తం ఈ గ్రిల్ లిటరలీ 40 మినిట్స్ పట్టింది. అవి ఏమో కానీ నేనైతే గ్రిల్ అయిపోయాను ఎండలో. చూడండి, వీడియోలో ఉన్నట్టు మంచిగా కొంచెం బ్లాక్గా రావాలి. మీకు అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే పైన స్కిన్ క్రిస్పీ అవుతుంది. అలా క్రిస్పీ అయ్యేలా గ్రిల్ చేసుకుంటే కనుక ఈజీగా పైన స్కిన్ పీల్ చేసేసుకోవచ్చు. అలా పీల్ వేడిగా ఉన్నప్పుడే చేయాలి. చల్లపడిందంటే కనుక వాటర్ లాగా అయిపోయి పీల్ చేయడం కష్టం అవుతుంది. అలా చక్కగా పీల్ చేసుకున్న బైంగన్ని తెచ్చుకొని మ్యాష్ చేయాలి. మ్యాష్ అంటే మిక్సీలో అక్కర్లేదండి, జస్ట్ కత్తితో చిన్నగా చాప్ చేసుకుంటే సరిపోతుంది. గ్రిల్ అంటే డైరెక్ట్ స్టవ్ మీద అయినా కూడా చేసుకోవచ్చు అండ్ అవెన్లో కూడా చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ అట్లా ఎందులో అయినా చేయొచ్చు. కానీ అవెన్ అండ్ ఎయిర్ ఫ్రైయర్లో చేసేటప్పుడు మాత్రం స్లిట్స్ బాగా పెట్టుకోండి, లేదంటే ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గార్లిక్ కూడా మంచిగా కుక్ అయింది, సో అవి కూడా మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న బైంగన్ ఇంకా గార్లిక్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నుంచి సింపుల్ అండి, మనకి ఆనియన్, టమాటో, చిల్లీ కావాలి. దాంతోపాటు ఒక చిన్న బొగ్గు ముక్క. ఎన్ని బైంగన్ అయితే తీసుకుంటారో అన్ని కప్స్ ఆఫ్ ఆనియన్ పీసెస్ అయ్యేలా చేసుకోవాలి. నేను 4 తీసుకున్నాను కదా, సో 4 కప్స్ ఆఫ్ ఆనియన్ పీసెస్ తీసుకున్నాను. అలానే ఒక 2 టమాటోస్ చాలు. నాకు దొరికినవి పెద్ద సైజ్ టమాటోస్, సో చిన్నవి అయితే 3 తీసుకోండి. ఆనియన్, టమాటో, చిల్లీ అన్నీ కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు కనుక ఈ రెసిపీ చేసుకుంటే వంకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా వంకాయ తింటారు అండ్ చాలా క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ మీకు వెళ్తాయి. ఎందుకంటే ఇది టోటల్గా వంకాయతోనే చేసుకుంటాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్ వేసుకోవాలి. అవి బాగా మగ్గిన తర్వాత చాప్ టమాటోస్ కూడా వేయాలి. టమాటోస్ వేసిన తర్వాత కొంచెం కుక్ అవ్వనిచ్చి చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలి. ఈ 3 కొంచెం కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బైంగన్ కూడా వేసుకోవాలి. అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచేసారంటే మనకు కావాల్సిన బైంగన్ భర్తా రెడీ అయిపోతుంది. జస్ట్ బైంగన్ గ్రిల్ చేసుకుంటే మిగిలినంత సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా స్మోకీ ఫ్లేవర్ తెచ్చుకుందాం. దానికోసం నేను చిన్న బొగ్గు తీసుకొని దాన్ని బాగా వేడి చేసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన గీ వేసి మూత పెట్టేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్ మొత్తం మన కర్రీకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ని తందూరి వీటికి కూడా వాడచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. Bye.